హాయ్ సంధ్య, ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. మీరు కూడా ఇవాళ ఇంకో సిస్టర్ రెడీ అయింది. కుందూరు సిస్టర్స్ వీళ్ళ ముగ్గురే. సంధ్య కేక్ వీడియోలో, సంధ్య కేక్ వీడియోలో తనని మిస్ అయినాం మనము. ఈ రోజు తను జాయిన్ అయింది. ఇప్పుడు సంధ్య చేయబోతుంది మన కోసం. నా ఫేవరెట్. అవును. హలో అండి, నమస్తే. మీరు అడిగిన సంధ్యాన్ని తీసుకొని ఫైనల్లీ వాళ్ళ ఇంటికే వచ్చేసాను. సంధ్య ఇవాళ ఏం చేస్తున్నారు? ఈరోజు రోజ్ మిల్క్ ఎగ్లెస్ స్లిచెస్ కేక్ అనమాట. అవునా? ఎగ్లెస్ మొన్న అప్పుడు చేసింది అది ఎగ్లెస్. ఓ సూపర్. అయితే ఓకే, నాకు అది చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తే మీరు ఎంతమంది అడిగారు డ్రెస్ లిచెస్ కేక్ కావాలి, ప్లమ్ కేక్ కావాలి. ఆ రెండు సంధ్య చేస్తుంది మన కోసం. సో స్టార్ట్ చేద్దామా? ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి ఒక్కసారి. దానికి పెరుగు, షుగర్ పౌడర్, మైదా, వెనిలా పౌడర్, ఆయిల్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇది మిల్క్ ఎసెన్స్, వెనిగర్, మిల్క్ మేడ్, అండ్ దెన్ గులాబీ ఈ నట్స్. రోజ్ మిల్క్ కాబట్టి కొంచెం పింక్ కలర్ లో వస్తుంది కదా, దానికోసం ఇవన్నీ. ఇది కలర్, ఇది ఎసెన్స్, రోజ్ మిల్క్ ఎసెన్స్, ఇవన్నీ ఉంటాయి అంతే. ఇంకేమైనా వస్తే మధ్యలో చెప్తాము. మొత్తానికి బేసిక్ అయితే ఇదే. తను చెప్పడం మర్చిపోయింది. నేను చెప్పేది ఏంటంటే కేక్ విషయంలో మీకు క్వాంటిటీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కొలతలు ఎట్లా చెప్తే అట్లా ఉండాలంటే ఇలాంటిది ఒక సెట్ కొనాల్సిందే. ఒక కప్ అంటే ఎంత, హాఫ్ కప్ ఎంత, పావు కప్ ఎంత, టేబుల్ స్పూన్, టీ స్పూన్, వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. అప్రాక్సిమేట్లీ 120-150 రూపీస్లో మనకు అమెజాన్లో దొరుకుతుంది. మీరు కేక్ చేయాలనుకుంటే మాత్రం అది మస్ట్. అది తెచ్చుకొని మిగతా అన్నీ ఏం లేకున్నా ఏం లేదు, అడ్జస్ట్ అయిదాము. చేసేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇది మనం ఫస్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుందాం. ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఏదైనా మనం కేక్ చేస్తే కేక్లో ఏదైనా సరే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. పాలు తీసుకున్నా కూడా అవి వేడి చేసి చల్లారినవే మన రూమ్ టెంపరేచర్కి రావాలన్నమాట. అవే తీసుకోవాలి. డన్. సంధ్య చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కీ పాయింట్స్, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలియనివి, చాలామంది చెప్పడానికి ఇష్టపడనివి. ఏమంటారు, చింతపండు పుల్లగా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక 5-6 మినిట్సే ఉడకాలి అది. అవును. అది మోర్ దాన్ దట్ ఉడికే కొద్దీ దాంట్లో పులుపు చచ్చిపోతూ ఉంటుంది. ఓకే, ఇది తెలియదు నాకు. నేను తెలియక ఎక్కువసేపు ఉడకబెడతాను. లేదు, పులుపు చచ్చిపోతుంది, దాని ఒరిజినాలిటీ పోతుంది. మీరు చెప్పే పాయింట్స్ కూడా మాకు అలాగే ఉన్నాయి. అరే ఇది మాకు తెలియదు అన్నట్టే ఉన్నాయి. సో ఫైనల్లీ మీకు మాత్రం 100% న్యాయం జరుగుతుంది తను చెప్పినట్టు చేస్తే. కర్డ్ని కూడా బ్లెండ్ చేయాలా? బ్లెండ్ అంటే మనకి ఇది అసలు అవసరం లేదు, విస్కర్తో కూడా చేసుకోవచ్చు. సో మనం దీంతో చేసుకుంటే స్మూత్గా వస్తుంది అన్నమాట పెరుగు. దీంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్. ఓకే. మనం పెరుగు ఎంత తీసుకున్నామో హాఫ్ కప్పు షుగర్ పౌడర్. కప్ మెజర్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. షుగర్ కాదు, షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోండి కేక్స్లో ఎప్పుడు కూడా. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుందాం. తను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 30 సెకండ్స్ బీట్ చేసిందండి. పెరుగు వేసిన తర్వాత పెరుగు ఒక 10 సెకండ్స్, ఇది ఒక 30 సెకండ్స్. మనకి ఎంతసేపు ఉన్నా అది స్మూత్నెస్ వచ్చే వరకు అంతే. మనం వచ్చి తనంటే అలా ఓకగా తిప్పేస్తుంది, రోజు చేసే పని కాబట్టి. మనం వచ్చి రాక తిప్పుతాం కాబట్టి తను చెప్పినట్టు స్మూత్నెస్ వచ్చే వరకు. పావు కప్పు ఆయిలేనా? ఆయిల్. ఇది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇది మనకి సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం కేక్లోకి. లేదంటే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. కానీ పేస్ట్రీ కేక్లకు మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసుకో. బటర్ వద్దా? ఎందుకని? రీజన్ ఏంటి? కొంచెం అది బటర్ స్మెల్ వస్తుంది కదా, ఇది ఏ స్మెల్ ఉండదు అన్నమాట. ఓకే. మయోనీస్కి వాటికి కూడా ఇది ఆలివ్ ఆయిల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి ఆల్మోస్ట్. ఆలివ్ ఆయిల్ కూడా కొంచెం స్మెల్ వస్తుంది. లేదు, అది వేరే ఉంటుంది. ఎడిబుల్ ఆలివ్ ఆయిల్ వేరే ఉంటుంది. మనం ఒంటికి నెత్తికి పెట్టుకునేది కాదు. ఓకే. ఇప్పుడు దీంట్లోకి మనం ఇవి ఉన్నాయి కదా, రోజ్ మిల్క్, బేకింగ్, వెనిలా పౌడర్ అనమాట. ఇది వెనిలా పౌడర్ ఒక ఇట్లా అంటే 1 టీ స్పూన్ అయినా కానీ దాన్ని తల కొట్టాలండి. దాన్ని ఇట్లా తీసుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి, వేసుకోవాలి. ఇది వెనిలా ఎసెన్స్ పౌడర్ అంతే. డన్. తర్వాత ఇది వెనిగర్ ఎందుకు వేస్తామంటే కొంచెం కేక్ హైట్ వస్తుంది అనమాట. హైట్ అంటే కొంచెం పొంగుతుంది. ఇది బేకింగ్ సోడా రెండు కలిసి పొంగుతుంది హైట్ అన్నమాట. వస్తుందంటే అందరం తాగేస్తాం. హైట్ వస్తుంది. వెనిగర్ 1 టీ స్పూన్,
ఓకే, ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ మిల్క్ ఎసెన్స్. మిల్క్ ఎసెన్స్. నేను ఇది ఖచ్చితంగా వాడతా అక్క, ఎందుకంటే కొంచెం స్పాంజ్ అనేది మనకి ఎగ్ స్మెల్ రాదు, కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట స్పాంజ్ లో. ఇప్పుడు మనం ఎగ్ వేయట్లేదు, ఎగ్ వేయకుండా పెరుగు వాడుతున్నాం కదా, ఇది డైరీ మిల్క్ ఎసెన్స్. 565, 595. ఇంకా ఏమేస్తారు? మిక్స్ చేసేది మళ్ళీ బీట్. ఇప్పుడు బీటర్ అవసరం లేదు మనకి, విస్కర్ ఉన్నా చాలు సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకుందాం. ఇది పక్కకు పెడదాము, దాంట్లోనే జల్లేస్తారా? దీంట్లోనే జల్లేస్తాం. దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఈ మైదా 1 కప్పు, ఇది కూడా సేమ్ ఇట్లా 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 కొట్టడాలు అట్లా చేయొద్దు అనమాట. ఎట్లా అంటే మామూలుగా తీసేసుకోవాలన్నమాట ఇట్లా. ఓకే, కొట్టి దాన్ని సెట్ చేసి చేయకండి, మీకు ఎలా వస్తే అలాగ పైన తలగొట్టేసి వేసేయండి. తర్వాత దీంట్లో బేకింగ్ పౌడర్, ఈ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, ఇది కూడా ఇంతే ఇట్లనే తీసుకోవాలి. బేకింగ్ సోడా అది హాఫ్ టీ స్పూన్. బేకింగ్ పౌడర్ ఎక్కువ ఎప్పుడైనా కానీ, దాంట్లో హాఫ్ బేకింగ్ సోడా. ఇంకా ముందు కేక్లో కూడా మీరు అది పావే, దాంట్లో పావే తీసుకోవాలి, ఎందుకంటే అది ఎగ్గు కదా. ½ టీ స్పూన్, హాఫ్. మనం ఎగ్ వేస్తే పావు వేసుకోవచ్చు, ఎగ్ లేదు కదా హాఫే అనమాట ఇది. ఇది బేకింగ్ సోడా. ఓకే, ఇప్పుడు వీటన్నింటినీ జల్లించుకుందాం. ఈ జల్లించుకోవటం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి? కేక్ ఫ్లఫీగా ఉంటుంది, మంచి స్మూత్గా ఉంటుంది అనమాట. మనకు టైం ఉంటే రెండు సార్లు జల్లించుకుంటే ఇంకా బాగుంటుంది. ముందు ఒకసారి జల్లించుకొని మళ్ళీ ఇక్కడ ఒకసారి అట్లా. టైం ఉందా మీకు? మనకి టైం ఉంటే. ఈ కేక్ ఇష్టమో ఒకసారి కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ టైం మేము అలా చేయడానికి ట్రై చేస్తాం. అమ్మ అడగకపోతే అమ్మాయినా పెట్టదంటారు, మీరు అడిగితే మేము చేసి చూపిస్తున్నాం. సో మిగతాది కూడా వేసేసుకుందాం. డన్. ఇప్పుడు మనకి ఇట్లా కలుపుతున్నప్పుడు హార్డ్గా ఉంది, కొంచెం ఇట్లా గట్టిగా అయిపోయింది, అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాం అనమాట. నేను ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే గట్టిగా తింటామని చెప్తామని. చేసుకోవచ్చు అట్లాగా. మిల్క్ కర్డ్ 2 యూజ్ చేసుకుంటాం మన ఎగ్లెస్లో. ఓన్లీ 1 మిల్క్తో కూడా చేసుకోవచ్చు కర్డ్ లేకుండా. ఇవి మనం పాలు ఇన్ని అనేది ఏమి ఉండదు, మన ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని పట్టి వేసుకోవాలన్నమాట. పాలు బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలని ఎలా తెలుస్తుంది? మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ మనకు కలుపుతుంటే తెలిసిపోతుంటుంది అనమాట. అంటే మీకు తెలుస్తుంది, కొత్త వాళ్ళకి నేను చూపిస్తా ఇప్పుడు. డన్. ఇంకా ఏంటి సంధ్య, ఎలా ఉన్నాయి? లాస్ట్ టైం మనం వీడియో వేసిన తర్వాత ఆర్డర్స్, ఎంక్వైరీస్ చాలా బాగున్నాయి అక్క. అసలు బ్రౌనీ, మీకు ఇచ్చిన బ్రౌనీ చూసి చాలా మంది బ్రౌనీ బాగుందని బ్రౌనీ క్రేవింగ్స్ వచ్చి చాలా మంది చాలా ఆర్డర్స్ తీసుకున్నారు అనమాట. నైస్. నా ఉద్దేశం కూడా అదేనండి, సింపుల్గా ఏదో తను కేక్ చేసిందా మీకేదో బెనిఫిట్ వస్తుందా, నాకేదో కంటెంట్ వస్తుందా కాదు. కామన్ ఉమెన్, ఇంట్లో ఒక ప్యాషన్ తోటి పనిచేసే ఉమెన్కి న్యాయం జరగాలి. ఎప్పుడు న్యాయం చేస్తారంటే మీరు తన దగ్గర పనితనం ఉంటేనే చేస్తారు. మీరేమీ అమాయకులు కాదు, ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకునే శక్తి మీకుంది. ఒక్కసారి ఆర్డర్ చేస్తారు సంధ్య, ఏది ఒకవేళ చూద్దామంటే పోతే బోల్తా పడితే, కానీ పదే ఆర్డర్స్ వస్తున్నాయంటే ఎట్లా అంటే అక్క, ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి బ్రౌనీ, మీ ఇంటికి నేను వచ్చిన అదే టైంలో మీరు తిన్నప్పుడు నాకు కూడా ఇస్తారు కదా, అట్లా చూసి తిన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అనమాట, మీరు పలానా వాళ్ళ ఇంట్లో బ్రౌనీ తిన్నాం బాగుందండి మాకు కూడా కావాలి అని. సూపర్. అట్లా మన సైలాస్ కిచెన్ ప్లాట్ఫామ్ వల్ల, మీ వల్ల ఒక వనితకి ఉపాధి అని నేను అన్నాను. ఉపాధి కోసం కాదండి, తనకు ఆల్రెడీ ఉపాధి ఉంది, షీఈ్ ఎ వర్కింగ్ ఉమెన్, అయినా కానీ ఖాళీ టైంలో ఇంట్లో చేస్తుంది అంటే ఒక ప్యాషన్. అయితే ఇట్లా వస్తుంది అక్క, మనకు తెలుస్తుంది. ఇది రిబ్బన్ ఇట్లా, ఓకేనా? ఇంక ఇప్పుడు మిల్క్ పోయక్కర్లా, ఇంకా కర్లా విడిపోకుండా ఇట్లాగా జారుతూ ఉంటుంది, అలాగని దోశ బ్యాటర్ లా కాదు. ఇప్పుడు దీంట్లో మనం ఏ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటామో, మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమో అదే యాడ్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు రోజ్ మిల్క్ కదా, సో రోజ్ మిల్క్ యాడ్ చేసుకుందాం అంతే, ఒక 2-3 డ్రాప్స్ అంతే. అయితే ఇప్పుడు మనము ఎట్లుంటది అంటే, ఇప్పుడు రోజ్ మిల్క్ అంటే పింక్ కలర్ వస్తుంది కదా, పింక్ కలర్ కోసము ఒక 2 డ్రాప్స్ అంతే. ఇది జెల్, ఇది లిక్విడ్ కలర్ కాదు, జెల్ కలర్ చూసుకోండి. కలర్స్ అవాయిడ్ చేయండి, టేస్ట్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఆ సెకండ్ స్టెప్ తీసేయండి. లేదు కలర్ కూడా కావాలి, పిల్లలకు ఎట్లా అంటే అట్రాక్టివ్ ఉండాలి కదండి, కలర్ యాడ్ చేయండి. ఎప్పుడో జన్మానికి ఒకసారి 2 డ్రాప్స్ ఏం కాదు. సారీ, నేనేమి ఈ జెల్ కలర్ అనేది అంత హార్మ్ఫుల్ ఏం కాదు, మంచిది. అది లిక్విడ్ కలర్ అయితే నేను ఎప్పుడు వాడలేదు, అది తక్కువ, బేకరీలో అవి వాడతారు. సో ఇట్లా మంచిగా పింక్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం
టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మీరు గ్రీజింగ్ చేశారు, బటర్ గ్రీజింగ్ చేశారు, బటర్ పేపర్ వేసారు, ఆయిల్ గ్రీజింగ్ చేశారు, బటర్ గ్రీజింగ్ ఆయిలే. దీన్ని టిన్లోకి వేసుకుందాము. ఒక మీరు వెడల్పుగా వేసుకో చూడండి, ఇట్లా రిబ్బన్ లాగా వస్తుంది చూడండి, ఇట్లా అనమాట. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మోల్డ్ కొద్దీ కేక్ అండి. మీరు ఏ మోల్డ్లో పెట్టుకుంటే కేక్ ఆ మోల్డ్లో వస్తుంది. దీనికి పెద్దగా బీటింగ్ పని కూడా లేదు. ఈజీ ప్రాసెస్ ఇది. ఏది ఈజీ ఉంటే అది మాకు ఇష్టం చాలా. ఎగ్లెస్ అనే కామెంట్ చాలా వస్తున్నాయి కదా అక్క. సేమ్ ఇదే ఎగ్లెస్ అంటే ఇట్లనే చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఇట్లా ట్యాప్ చేయాలి ఒక 2-3 టైమ్స్. లోపల ఎయిర్ బబుల్స్ ఉంటాయి అన్నమాట. మనము ఓవెన్ హీట్ చేసుకోవాలి. ఇది 180 degrees దగ్గర ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుందాం. ఇది 180లో ఉంది కదా, 180లో ఉంది. ఇక్కడ ఒక 30 minutes పెట్టుకుందాం టైం. పక్కన కేక్ బేక్ అవుతుంది. ఈ లోపు మనం చేసుకునే పనులు ఉన్నాయి, అవి చేస్తున్నారు. ఇప్పుడు డ్రెస్లిచెస్ కేక్ని మనం సోక్ చేసుకుంటాం కదా, దాంట్లోకి మనం క్రీమ్ తయారు చేసుకుందాం. సో ఆ క్రీమ్ తయారు చేసుకోవాలంటే మనకు ఒక కప్పు పాలు, ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్, తర్వాత ఒక హాఫ్ కప్ లేవి మిల్క్ మేడ్ అన్నమాట. మనకు రోజ్ మిల్క్ ఫ్లేవర్ రావాలంటే ఇది ఒక 2-3 drops. ఓకే, ఇది చేసుకుందాం. ఫస్ట్ ఒక కప్ పాలు వేసుకుందాము. నార్మల్ రూమ్ టెంపరేచర్ మిల్క్, కాసిన పచ్చిపాలు కాదు. అవును. తర్వాత ఒక హాఫ్ కప్ క్రీమ్ వేసుకుందాం. క్రీమ్ డైరెక్ట్ వేసేయటమేనా? ఇది మెల్ట్ అవ్వాలి కొంచెం. అచ్చా, నా ఉద్దేశం దీన్ని విప్ చేయక్కర్లేదా? లేదు. హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్. ఇది ఫ్రెష్ క్రీమ్ ఉంటే తీసుకోవచ్చు. మన దగ్గర మిల్క్ అది ఉంది కదా, విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ క్రీమ్ అంటే మీ ఉద్దేశం అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, మిల్క్ క్రీమ్. ఇప్పుడు ఇది తర్వాత ఇది హాఫ్ కప్. దీంట్లో షుగర్ అక్కర్లేదు, ఇంకా ఇదే హెవీ స్వీట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక హాఫ్ కప్ అనమాట. సో మొత్తం 3 మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం అన్నమాట. తర్వాత మనం ఈ రోజ్ మిల్క్ ఫ్లేవర్, ఇది టైగర్, ఇది ఒక 2-3 drops అంతే. మన కలర్ కోసమే, కలర్ అండ్ ఫ్లేవర్. అరుస్తుందా ఇది? అరుస్తుంది, మనం తిన్నాక అరుస్తాం. అవునా? వావ్ అనే అరుస్తాం అనమాట. అంతేనా? నేను ఇప్పటి నుంచి అరుస్తావా? ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం, కూల్ అవుతుంది. అంతేనా? అంతే. ఇది ఏం లేదు దీనికి ఏం లేదు. అది వచ్చిన తర్వాత మనకు కేక్ అయిన తర్వాత దాని మీద కొంచెం సోక్ చేసుకోవాలన్నమాట దీన్ని. నాకు ఇక్కడ ఒక ఐడియా వచ్చిందండి. మీ ఇంటికి ఎవరైనా వస్తే కనుక స్పెషల్గా ఏమైనా డ్రింక్ ఇవ్వాలంటే దీంట్లో కొంచెం పాలు ఎక్కువ పోయండి, ఇది వేసేసి దీని మీద ఫ్రూట్ నట్స్ వేసేసి ఇచ్చేయండి. ఇట్స్ స్పెషల్ రోజ్ మిల్క్. అంతే, వచ్చేసింది. చాలా చక్కగా ఎంత బాగా ఉడికింది. అవును, చూడటానికి కూడా అది బ్రేక్ అయ్యేటప్పటికి మనం బాగా ఉడికిన ఫీలింగ్ వస్తుంది. అవును, స్మెల్ కూడా ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి చూపిస్తాం మీకు. ఇగో ఎంత నీట్ గా వచ్చేసింది. అవును, ఏం అంటకూడదు కదా. అవును, 30 minutes పట్టింది. 30 minutes. మనకి ఇది క్వాంటిటీ తక్కువ ఉంది కదా, అందులో ఎగ్లెస్ కదా, కొంచెం తొందరగానే అవుతుంది. కానీ ఒక్కసారి మీరు ఇది చేసి చూడండి, మీ పిల్లలు మీకు సలాం కొట్టి మీరు ఏం చెప్తే అది కుక్క పిల్లల్లాగా పడి ఉంటారు అంతే. అరే నేను వచ్చేటప్పటికి ఏ పనైనా చెప్పండి, ఎంత హోంవర్క్ అని ఇవ్వండి, మీరు వచ్చేటప్పటికి నేను డ్రెస్ టీచర్స్ కేక్ చేస్తారా అని చెప్పండి చాలు. అట్లా ఇది కొంచెం చల్లారాలి. డిమోల్డ్ చేయాలంటే కొంచెం చల్లారాలి, అట్లయితే వస్తుంది ఈజీగా. దాని మీద ఏమన్నా గుడ్డ కప్పటం లేదు, ఏం చేయదు, అవసరం లేదు. జస్ట్ అట్లా గాలికి వదిలేదు. ఫ్యాన్ ఏమంటారు అది మనం పెట్టుకుందాం. ఫ్యాన్ మనం పెట్టుకుంటాం కదా. కరెక్టే. కొన్నారా ఫ్యాన్? ఇంతకి లేదు. లాస్ట్ టైం సంధ్య వీడియో చూడండి మీరు, ఫస్ట్ కేక్ చేసింది, అందులో మేము ఫ్యాన్ పెట్టి ఆరేస్తున్నాం బట్టలే కదా కేక్ ని. మరి లేకపోతే ఇది కొంచెం కూడా గోరువెచ్చ కూడా ఉండొద్దు అనమాట. అట్లయితే మన క్రీమ్ దాని మీద ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాన్ పెట్టుకుని తీసుకుందామా? తీసుకుందాం. చల్లారిపోయినట్టేనా? చల్లారి. ఇప్పుడు ఇది మనకు డిమోల్డ్ చేసుకోవడానికి చల్లారిపోయింది, మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు మనం వేడి మీద తీస్తే కొంచెం దానికి అంటుకున్నట్టు అట్లా వస్తుంటుంది అనమాట. ఇది డిమోల్డ్ చేశాక మీరు కూడా సేమ్ అలాగే అనాలి, సో ప్లేట్ అని. ఎందుకంటే ప్లేట్ తెచ్చుకున్నా నేను. అవునా? పక్కింటోళ్ళు ఇచ్చారు అనుకున్నా. లేదు, నాదే సొంత ప్లేట్. అవునా? ఇక ఇట్లా వస్తుంది స్పాంజ్. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఒకసారి నేను ఎత్తుకోవచ్చా పాపని? ఎత్తుకోవచ్చు, ఎవరి దగ్గరికైనా వస్తుంది. అవునా? అబ్బా, సో స్వీట్. ఎంత సాఫ్ట్ ఉందంటేనండి, నిజంగా చిన్న పిల్లల స్కిన్ లాగా. ఇప్పుడు ఈ పైన ఉన్న లేయర్ని తీసేసుకున్నాము.
ఇది పైన లేయర్ కొంచెం హార్డ్ ఉంటుంది కదా, యా దాన్ని తీసేస్తే మనకు క్రీమ్ వేసినప్పుడు మంచిగా దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పైన ఉన్న లేయర్ హార్డ్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ దాంట్లోనే పెట్టేసుకుందాం. ఓకే, దీంట్లో ఇట్లా వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు దీన్ని సోక్ చేసుకోవాలి కదా, ఓకే. దానికోసం మన ఇది క్రీమ్ మనం ఇందాక చేసుకున్న క్రీము కొంచెం తిక్కుగా ఉంటుంది అనమాట, అది అంత ఈజీగా లోపలికి వెళ్ళదు. దానికోసం మనం ఏం చేయాలంటే ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఫోర్క్తో. నాకు అనుకున్నా ఇందాక నుంచి 2 ఫోక్స్ పెట్టారు, దాన్ని ఎప్పుడు వాడతారో చూస్తున్నా నేను. ఇట్లా దాన్ని హోల్స్ పెట్టడం కోసమే తీసుకున్నాం. తొందరగా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ అండి. అంటే చేసే ప్రతి స్టెప్ కూడా అరే అని ఒక ఇన్నోవేటివ్ విధానంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగా నడుస్తుంది సంధ్య. నిజంగా మీరు కేక్ బాగా చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత మనం ఈ చేసుకున్న క్రీమ్ ఉంది కదా అక్క, ఉంది కదా, దాన్ని ఇట్లా వేసేసుకోవాలన్నమాట. మనం ఇందాక హోల్స్ లాగా చేసేసుకున్నాం కదా, అంటే టీ స్పూన్లతోనే వేసుకోవాలా? ఇట్లా పోసుకోవచ్చు కానీ ఇది కూడా కొలతేనా అని ఒక చిన్న లేదు ఏం అవసరం లేదు. మనకు తెలిసిపోతుంటది. మన షుగర్ వాటర్ సోకింగ్ చేస్తాం కదక్క, దానిలాగా ఈజీగా వెళ్ళిపోదు లోపలికి. ఇది మన చిక్కటి మీరు ఈజీగా వెళ్ళిపోవడానికి హోల్స్ పెట్టేసినారు. ఈ క్రీమ్ చాలా టేస్ట్ ఉంటుంది, మీరు తిన్నాక చెప్తారు ఎంత బాగుంటుంది అనేది. ఇప్పుడు మీ కళ్ళ ముందు చేస్తున్నా కదా నేను, ఎక్కడైనా నేను కెమికల్ వాడినట్టు చూసారా? లేదు కదా, అస్సలు చూడలేదండి. నిజమండి. ఆ జెల్ అనేది మనకు అక్కర్లేదు, అదేంటంటే నిల్వ ఉంచుతుంది అక్క. ఒక 15-20 డేస్ వరకు ఆ స్పాంజ్ అనేది ఖరాబ్ కాకుండా దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంత అవసరం లేదు కదా మనకి, ఫ్రెష్గా చేసుకొని ఇట్లా ఎప్పటికప్పుడు. సూపర్. మీరు నాకు చిన్న బాక్స్లో లేయర్ ఇచ్చారుగా, అట్లనే ఇస్తా. తర్వాత అయితే ఇది ఒక్క 10 నిమిషాలు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మీకు లేయర్ పెట్టేస్తాం. అండి ఇక్కడ స్టవ్తో పని లేదండి, మాట్లాడితే ఫ్రిడ్జ్ మిక్సింగ్ ఐసింగ్కి ఫ్రిడ్జ్, అన్నిటికీ ఫ్రిడ్జే. మధ్యలో పాప ఒక్కసారి ఆ చిన్న ఓటీజీ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పని చేస్తుంది అంతే. దాని పాత్ర చాలా, మిగతా అది మొత్తం సంధ్య మాయనే, చేతులతోనే మాయ. ఓకే, ఇది కొంచెం ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మనకు తినడానికి కొంచెం కూల్ అనేది తగులుతుంటుంది అనమాట, దానికోసం. ఇది మంచిగా కూల్ అయింది. అంటే నాకు గడ్డ కట్టడం తెలుస్తుంది ఇక్కడ. మామూలు ఫ్రిడ్జ్ ఏనండి, ఫ్రీజర్ కాదు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం విప్పింగ్ క్రీమ్ తోటి కొంచెం గార్నిష్ చేసుకుందాం పైన లేయర్ అంతే. ఓకే, విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలి అని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మనం సంధ్య లాస్ట్ టైం చేసిన వీడియోస్లో చూపించాము చూడండి. ఒక వీడియోలో విప్పింగ్ క్రీమ్ బీటింగ్ అదంతా ఉంది, ఏ కంపెనీ ఏ బ్రాండ్ వాడాము క్రీమ్ అన్నీ చెప్పాము, ఒకసారి అది చూడండి. కొంచెం లైట్గా వేసుకొని దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఓకేనా. ఇది అంత నీట్గా రావాల్సిన అవసరం ఏం లేదు. సో దీని మీద మనం ఏదైనా చిన్న మోదక్ లాంటి డిజైన్స్ చేసుకుందాం. దీన్ని బ్యాగ్ ఏమంటారు, పైపింగ్ బ్యాగ్. ఇది పైపింగ్ బ్యాగ్ అంటారండి, అమెజాన్లో దొరుకుతుంది. ఇదే దీనిలో ఒక మోల్డ్ యూజ్ చేస్తున్నారు. ఇది కామన్ జనరల్ నాజిల్. ఆ నాజిల్ దీనిలో డిజైన్స్ ఉంటాయి, మీకు డిజైన్ తీసుకున్న డిజైన్ బట్టి ఆ డిజైన్ ఇక్కడ వస్తుంది. దాన్ని లోపల వేసేసారు. ఫస్ట్ ఎంత కట్ చేయమంటారు? కట్ చేసి ఇక్కడ దాకానా? ఇక్కడ ఓకేనా? ఓకే, అటు పక్కకి. సో అది బయటికి రావాలి అట్లా. ఇంతవరకు ఇది కట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు బయటకు వచ్చేస్తే దీంట్లో మనం కొంచెం క్రీమ్ వేసుకొని ఇష్టం మనం రోజెట్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఇట్లా మోదకులు ఇట్లా పెట్టుకుంటే మోదక్ అట్లా వస్తాయి అన్నమాట. దీనికి పెద్ద డెకరేషన్ అట్లాంటివి ఏమి ఉండవు, మనకి చూడటానికి బాగుంటుంది. ఓకే, అంతే. కట్ చేయడం స్పాంజ్ కట్ చేయడం. మాకు కేక్ పెడుతున్నారా, మోదక్స్ పెడుతున్నారా మీరు? మోదక్స్తో కూడిన కేక్. ఓకే, మోదక్స్ అంటే మళ్ళీ జై గణేష్ మహారాజ్కి కోపం వస్తుంది. మోదక్స్ అనొద్దా? బాగుంది. ఆ రోజు నాకు వచ్చినప్పుడు ఇలానే తీసుకొచ్చా, ఇలానే మీకు. అవును. సో ఆ లుక్ తెద్దాం అనుకున్నారా? అదే లుక్ అయితే బాగుంటుంది, ఆ లుక్కే బాగుంటుంది. రోజెట్స్ వేసినా బాగోదు మళ్ళీ, ఇదైతేనే ఇట్లా బాగుంటుంది అనమాట. సో దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కాజు, ఒకటి పిస్తా కూడా మనం అన్సాల్టెడే వాడాలక్క. దేనికైనా మనం స్వీట్ ఐటమ్స్ బేకింగ్కి అయితే మనం అన్సాల్టెడే వాడాలి. మీరు చెయ్యండి. ఒకవేళ మీరు బద్దకిస్తే, మీరు నల్గొండ వాస్తవ్యులు అయితే మంచిగా ఈ నెంబర్లో ఒక్కసారి సంధ్యతో మాట్లాడి మీకు ఎప్పుడు కావాలి ఏం కావాలి ఆర్డర్ చేయొచ్చు.
ఇట్లా మనకు కలర్ఫుల్గా కనిపించడం కోసం రోజ్ పెటల్స్ అక్కడక్కడ. ఇప్పుడు మీరు బయటకి ఆర్డర్ ఇవ్వాలనుకోండి సంధ్య, మరి ఈ మోల్డ్ ఇవ్వరు కదా? నేను వేరే దాంట్లో చేసేస్తా, అప్పుడు ట్రాన్స్పరెంట్ బాక్స్లో చేసేస్తా. మనకు అది ప్యాకింగ్ బాక్స్ వేరే ఉంటుంది, అది ఓకే. దాంట్లోనే ఈ లిక్విడ్ పోసేస్తాం కాబట్టి అది అటు ఒరగకుండా ఉంటుంది, పోకుండా ఉంటుంది అనమాట. ఓకే, అట్లా. ఇప్పుడు ఇంక లిక్విడ్ పోయారా? మీకు సర్వ్ చేసేటప్పుడు తినేటప్పుడు లిక్విడ్ అచ్చా, ఇది సపరేట్గా సపరేట్గా ఇస్తా. అట్లా నాకు ఇప్పుడు కొంచెం డౌట్ క్లారిటీ. ఇప్పుడు ఇది ఓకే, రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇది ఇట్లా అయిపోయింది. సూపర్. ఇప్పుడు దీన్ని ఎట్లా సర్వ్ చేస్తారు? దీన్ని మంచిగా దీని చుట్టూ ఇలా ఈ క్రీమ్ ఉంది కదా, మనం ఇందాక తయారు చేసుకునే క్రీమ్, దాన్ని ఇలా ఇలా పోసేసుకోవాలి. ఇట్లా పోసేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. అవును, మనం రెస్టారెంట్స్ అటు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలానే సర్వ్ చేస్తారు. ప్లేటింగ్ ఇంకొంచెం ఏమంటారు, ఇది సరిపోయే ప్లేట్లో అట్లా పెడతారు, చిన్న ప్లేట్లో. సేమ్ టెక్స్చర్ సేమ్ అన్నీ వచ్చినాయి మీకు. స్మెల్ అయితే ఇట్లా నోరు ఊరిస్తుందండి నిజంగా. తింటే కూడా ఆగరింగా. విత్ క్రీమా? విత్ క్రీమ్తో తినాలి. ఇది క్రీమ్లో ఇట్లా ముంచుకొని చూస్తున్నా, వెయిటింగ్. కోపం వస్తుందండి నాకు సంధ్యాన్ని చూస్తే. అంతేనా? ఇంత టేస్టీగా చేసి పెడితే ఇంకెక్కడ డైటింగ్ నాకు అసలు. చాలా బాగుంది సంధ్య. అవునా? నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చొని మిమ్మల్ని అందరినీ పంపించేసి హాయ్ కూర్చొని తినాలని ఉంది నాకు. అంతేనా? చాలా బాగుందండి. యూనో మెల్ట్ అయిపోతుంది అసలు దీంట్లోకి. డ్రెస్లు ఇచ్చేసి ఇంత పేరు ఎందుకు వచ్చిందో అర్థమైంది. అంటే స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట మనది తింటే. అట్లా స్ట్రెస్ ఫ్రీ కేక్ అనమాట. అండ్ అందులోనూ ఎగ్లెస్తో చేసింది. వెజిటేరియన్స్ అందరు తినొచ్చు, అండ్ దెన్ ఎవరైనా తినొచ్చు అనమాట. అట్లా. థ్యాంక్ యూ మీకోసం, మీరు ఇట్లా ఫీల్ అవ్వడం కోసం నేను ఇంత మంచి కేక్ మీకు చూపించాను అనమాట. నిజంగా అప్లాస్ అండి, ఫ్రమ్ మై హార్ట్. ఐ ఫీల్ ఇట్. చాలా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. లాంగ్ లివ్ సంధ్య. ఎంతో మందికి మీరు కేక్స్ చేసి పెట్టడానికైనా యూ షుడ్ లాంగ్ లివ్. ఓకే. సూపర్ అండి. నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా మాటలు లేవు, అంతే మాట్లాడుకోలేవు. ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. నాకు అంత టేస్టీగా ఉంది అది. ఐఎమ్ సో గ్లాడ్ దట్ మన శైలాస్ కిచెన్ ప్లాట్ఫామ్ వేదికగా సంధ్య మంచిగా ఇలాంటి అద్భుతమైన కేక్ని మీ వరకు అందజేసినందుకు. అండ్ మీరు చెయ్యండి కంపల్సరీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మీరు ఇంట్లో చెయ్యండి. మీకు ఒకవేళ వీలు కాకపోతే సంధ్యకి చెప్పండి, షీఈస్ దేర్. అండ్ సంధ్య ఒక్కతే కాదండి, లక్ష్మి, ప్రసన్న, శోభ, హూ ఎవర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోండి, లేకపోతే ఏమంటారు జెంట్స్ అయినా సరే, మీలో ఏమైనా ప్రతిభ ఉంటే కనుక రండి శైలాస్ కిచెన్ని ప్లాట్ఫామ్ని. మీకు ఉపయోగపడితే నాకు అంతకు మించిన సంతోషం లేదు. చెప్పండి, చెయ్యండి. మంచి మంచి నాకు మాత్రం రెసిపీస్ కావాలి. దట్స్ ఆల్. ఉండనా మరి? థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్. అండ్ కుందూరు సిస్టర్స్ ఛానల్ ఒకటి ఉంది వీళ్ళది. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి.